అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 23, 27 ఎంపీటీసీ జడ్పీటీసీ జరుగుతున్నాయి. కానీ నవంబర్ 11 దాకా వెయిట్ చేయాలి రిజల్ట్స్ కోసం. 23న అయితే ఎన్నికలు అప్పటిదాకా. బికాజ్ మధ్యలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఐ థింక్ 8వ తారీఖున పంచాయతీ లాస్ట్ ఫేజ్ అయిన తర్వాత 11న డిక్లేర్ చేస్తున్నట్టుగా ఉంది, రైట్? కానీ ముందు సంప్రదాయానికి విరుద్ధంగా పంచాయతీ కాకుండా ఎంపీటీసీ జడ్పీటీసీ నిర్వహించాలని అనుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? దాని గురించి ఏమైనా చెప్పారా? రైట్. ఎన్నికల సంఘం ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే కేవలం షెడ్యూల్ను ప్రకటించేసి మేము ఎలాంటి ప్రొసీజర్ తీసుకున్నాము, ఎలాంటి ప్రణాళిక చేశాము అనే అంశాలకు సంబంధించి అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరొకసారి కూలంకషంగా చర్చించుకుందామని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ఒకసారి మన దగ్గర డిస్ప్లే ఉంది, ఒకసారి మనం గమనిస్తే మొదటి ఫేజ్ సంబంధించి అంటే 9వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఫేజ్ సంబంధించి, సెకండ్ ఫేజ్ ఎంపీటీసీ జడ్పీటీసీ సెకండ్ ఫేజ్ సంబంధించి 11వ తారీఖు వస్తుంది. సో డీటెయిల్స్ చూడొచ్చు. దాని తర్వాత లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వేయడానికి 11వ తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్కి, 15వ తారీఖు వరకు సెకండ్ ఫేజ్కి ఉంది. అదేవిధంగా స్క్రూటినీ కావచ్చు, అదేవిధంగా నామినేషన్ క్యాండిడేట్స్ విత్డ్రాల్ కావచ్చు, లాస్ట్ డే డిస్పోజల్ కావచ్చు, విత్డ్రాకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ దాదాపుగా 15వ తారీఖు వరకు ఇచ్చారు. సో టోటల్గా పోలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ జడ్పీటీసీ 23వ తారీఖు అక్టోబరు, అదేవిధంగా 27వ తారీఖు అక్టోబర్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో షెడ్యూల్ విడుదల చేసినటువంటి పరిస్థితి. కౌంటింగ్ రెండు ఒకేసారి అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఒకేసారి కౌంటింగ్ చేసేసి తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11వ తారీఖు నవంబర్ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఏదైతే ఎలక్షన్ సంబంధించి మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎంపీటీసీ జడ్పీటీసీకి ఎన్నికలకు సంబంధించి ఒక టైం ఉంటే, అదేవిధంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానికి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. అదే రోజు మొదటి ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, 3 విడతలకు సంబంధించి కూడా అదే రోజు కౌంటింగ్ అంటే మధ్యాహ్నం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు రిజల్ట్స్ వచ్చే అవకాశం అవుతుంది. అంటే మనం గమనించుకోవచ్చు, ఇటు 31వ తారీఖు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మధ్యలో ఆ లోపే దీనికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు ఒక ఫేజ్ అయిపోయిన తర్వాతే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. సో ఏదైతే మ్యాన్ పవర్ షఫిలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది అనేది కొంత షార్టేజ్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి అందుకే కొంత మొదటగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు ఒక రకమైనటువంటి మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అనేది ప్రభుత్వం మరోసారి దీనికి సంబంధించి కీలకంగా చర్చించే అవకాశం అవుతుంది. ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్టుగా అనౌన్స్ చేసింది.